చపాక్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టు బిగిస్తోంది. మొదట బ్యాట్ తో చెలరేగిన టీమిండియా తర్వాత బంతితో విజృంభించింది. ఓవర్ నైట్ స్కోర్ 339/6తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. రవీంద్ర జడేజా గొప్పగా పోరాడాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన బంగ్లాదేశ్ ని జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లోనే దెబ్బకొట్టాడు. బంగ్లా ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం ను బూమ్రా క్లీన్ బౌల్ చేశాడు. అయితే కాసేపటికే బంగ్లాదేశ్ ని సిరాజ్ మరో దెబ్బ కొట్టాడు. బుల్లెట్లా బంతిని విసిరిన జకీర్ హసన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ అంపైర్ అవుట్ గా ప్రకటించలేదు. దీంతో రివ్యూకి వెళ్లమని కెప్టెన్ రోహిత్ శర్మను సిరాజ్ కోరాడు. కానీ రోహిత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అభిప్రాయాన్ని అడిగాడు. అయితే పంత్ ఇది అవుట్ కాదని, రివ్యూకి వెళ్లొద్దని రోహిత్ కి సూచించాడు. హైట్ పరంగా సమస్య కాదు, కానీ లెగ్ స్టంప్ మిస్ అయ్యేలా ఉంది అని రోహిత్ తో పంత్ అన్నాడు. దీంతో రోహిత్ సమీక్ష కోరలేదు. కానీ రీప్లేలో ఇది అవుట్ అని తెలిసింది. అనంతరం మహ్మద్ సిరాజ్ అసహనంగా కనిపించాడు. దాంతో తప్పు నాదే, సారీ అంటూ సిరాజ్ కి పంత్ సింబాలిక్ గా క్షమాపణలు చెప్పాడు. మరోవైపు పంత్ మాట విన్న రోహిత్ నిస్సహాయంగా నవ్వాడు. అయితే రివ్యూకి వెళ్లకపోవడంతో బతికిపోయిన జకీర్ హసన్ ను ఆకాశదీప్ ఎక్కువసేపు క్రేజ్ లో ఉంచలేదు. 9వ ఓవర్ తొలి బంతికి జకీర్ హసన్ ని క్లీన్ బౌల్ చేశాడు. కాగా సిరాజ్ కి దక్కాల్సిన వికెట్ ని పంత్ దూరం చేసిన సంఘటన నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనికి పంత్ తో పాటు రోహిత్ కూడా కారణమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.